ఓకే. సో, ఇంత డెప్త్‌గా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక పర్సనల్ క్వెషన్. హ్మ్. ఏంటి నువ్వు సింగిలా? మింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నావా? నార్మల్‌గా సింగిల్‌గా ట్రాన్స్ స్నేహలా ఉన్నావా? ట్రాన్స్ స్నేహలాగా అయితే ఉన్నాను. నేను గూడా లవ్‌లో ఉండి పక్కకు జరిగాను. నా లవ్ ఎక్స్‌ప్రెషన్ తనకి తెలియచేయలేకపోయాను. నా ప్రేమ కథ ఎలా జరిగిందంటే, అతన్ని బాగా ఇష్టపడ్డాను నేను. సో, తను నాతో అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం తను. సో, తను నాతో మాట్లాడడము, నాకు కొంచెం సపోర్ట్ చేయడం. అంటే నాకు ఎలాంటి సపోర్ట్ అయితే కావాలనుకున్నానో ఆ అబ్బాయి నుంచి, సో, అలా సపోర్ట్ చేయడము అండ్ ఇలా మాట్లాడు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పేసని ఒక ఫార్మల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. చాలా బాగా నచ్చాడు ఆ అబ్బాయి నాకు. సో, తను నాకు చూపించింది సపోర్ట్ అండ్ ఎఫెక్షన్ చూపించాడు. దాన్ని నేను కాస్త ప్రేమగా అనుకున్నాను. సో, తనని ప్రపోజ్ చేద్దాం. ఇంకొక 1 వీక్ తర్వాత చెప్దాంలే ఇక. తనని కలిసి చెప్దాము. అంత ఆ ప్రేమ అనుకున్నాను నేను. సో, నాకు ఏమని మెసేజ్ చేశారంటే, "నీకో విషయం చెప్పాలి" అన్నాడు. సో, నిజమే కావచ్చు. తను కూడా నా విషయమే చెప్పాలను, ఎందుకంటే ఇద్దరు టిఫిన్ చేయడం, లంచ్ చేసావా? ఏం చేస్తున్నావు? అది ఇది ఇద్దరం మాట్లాడుకోవడం అన్నీ దగ్గరికి సిమిలర్‌గా ఉండేసరికి అలాగే కావచ్చు అనుకున్నాం. ఏంటి అంటే నెక్స్ట్ వీక్ నాకు అంటే మా వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఓకే చేసేసారు. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అని చెప్పేసి అన్నారు. ఖతం షాక్ అయిపోయాను ఒకేసారి నేను. అంటే తనేమనుకుందంటే నాకొక సర్ప్రైజ్ లాగా చెప్దామని చెప్పేసి తననుకున్నాడు. నేనది తీసుకోలేకపోయానది. నేను తనకప్పుడు చెప్పలేదు నేను లవ్ చేశానని చెప్పేసని. అతను ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక 2 డేస్ అన్నం కూడా తినలేదు. చాలా బాగా ఏడ్చాను. తను ఆ రోజు కలిసాను నన్ను. ఏంటి అని చెప్పి నేనేం చెప్పలేకపోయాను తనకి. ఎందుకంటే తన లైఫ్ అది. సో, తనకు నచ్చినట్టుగా ఉండడం అనేది కూడా అది కూడా ప్రేమే కదా నాది. సో, తర్వాత తనకు పెళ్ళైన తర్వాత ఒక 6 మంత్ తర్వాత నేను తనకి చెప్పాను. ఆ రోజు నేను నీకు చెప్దామని వచ్చాను. కానీ నువ్వు ఆ రోజు నాకిట్లా పెళ్లి ఫిక్స్ అయింది. సో, ఇది గుడ్ న్యూస్ అది అని చెప్తా అని చెప్పేసి అన్నావు కదా! అని చెప్పేసని అన్నాడు. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను తన గురించి. తను అది చూసి నన్ను అడిగాడు. "ఇది నా గురించే చెప్పావు కదా! నువ్వు అది ఇది అని చెప్పేసి అనేసి. తొంద సో, తన పేరు నేను రివీల్ అయితే చేయలేను. అబ్బాయి తెలంగాణ అబ్బాయే. సో, తను చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. బట్ నేనైతే నా ప్రేమ పంచాను. సో, తన లైఫ్ తను చూసుకున్నాడు. నేను ఇప్పుడైతే సింగిల్‌గానే ఉన్నాను. ఓకే. సో, ట్రాన్స్ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషన్ కదా! ఎందుకంటే మీ లైఫ్ జర్నీ అనేది చాలా కష్టంతో అవును. ఉంటున్నటువంటి సిట్యుయేషన్స్ రైట్? హ్మ్. నాకు తెలిసింది ఏంటంటే ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత వాళ్ళకి లైఫ్ జర్నీలో చనిపోయే సిట్యుయేషన్స్ వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుందట. అంటే నేను ఒక వారంలో చనిపోతాను అన్న సెన్స్ మీకు ముందే తెలిసిపోతుందని విన్నాను. హ్మ్. అది నిజమా కాదా? నేను నిజంగా ఇది సోషల్ మీడియాలో నేను కూడా చూసాను. అది మీ అందరికీ ఒక గొప్ప విషయం తెలుసా? ఇది ఇజ్రా చనిపోయే ముందు వాళ్ళకి ఒక వారం ముందే తెలుస్తుందంట. హ్మ్. అది ఇది హ్మ్. అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అంటే మా దాంట్లో ట్రాన్స్‌జెండర్స్‌కి చాలా వరకి మాకు కొన్ని శక్తులనేది ఉంటది. ఆ దేవుడిచ్చిన వరం అది మాకు. ఏదన్నా జరిగే ముందు మాకు కథల రూపంలో కనిపిస్తుంది మాకు. లేపోతే ఎక్కడైనా జరుగుతుందా? లేకపోతే వీళ్ళకి జరుగుతుందా? వాళ్ళకది జరుగుతుందా? అనేది కలలో మాకు కనిపిస్తాయి కొన్ని. హ్మ్. సో, మేము వెళ్లి వెంటనే మా అవ్వలతో మాట్లాడతాం. సో, ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అట్లా ఇట్లా అని మేము కొన్ని సిమిలర్‌గా మాకు అయి అటాచ్ అయితాయి అవి. హ్మ్. సో, తను ముందే వారం ముందు చనిపోతాడా అని చెప్పేసనేసి అన్నప్పుడు అంటే మాకెట్లా అంటే కొంచెం ఫ్యామిలీ ఎక్కువ గుర్తు రావడము, చిన్నప్పటి విషయాలన్నీ గుర్తుకు రావడము, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడము, డల్ అయిపోవడము. సో, ఇలాంటివన్నీ కూడా నేను కొంతమంది గమనించాను నేను. సో, తను ఓకే అనేవాడు. నేను ఇక ఉండను కావచ్చు, నేను ఇంకా మళ్ళా సంవత్సరాలకి వెళ్ళిపోతా కావచ్చు, నేను బతకను కావచ్చు, అట్లాంటివి కొంతమంది అనేవాళ్ళన్నట్టు. సో, నేను ఆ వీడియో చూసినప్పుడు అనుకున్నా, అరే! ఇలాంటి సిమిలర్స్ కొంత అనేవాళ్ళు కదా! నిజంగానే అది కదా! అని చెప్పేసి అనేసి నాకు అనిపించింది. కానీ వాస్తవానికి అందరికి అలా జరగదు. కొంతమందికి మాత్రమే అలా జరుగుతుంది అది. హ్మ్. అది ప్రతి ఒక్కరికి చనిపోయే ముందు తెలుస్తాందా అంటే మాత్రం నేను ఒప్పుకోలేనది. అందరికైతే అలా తెలీదు. ఎందుకంటే సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి పోయేది కూడా తెలీదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నేను ఇక్కడ పోయేది కూడా తెలీదు నాకిప్పుడు. హ్మ్. సో, మనం అలాంటి జనరేషన్‌లో మనం ఉన్నాం ఇప్పుడు మనం. సో, అది కొంతవరకి రైట్ అనగలను, కొంతవరకు రాంగ్ అనగలను అంతే నేను. హ్మ్. ఓకే. నేను రీసెంట్ టైమ్స్‌లో నీ వీడియోస్ చాలా చూసాను. నీ ఇన్‌స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో? నా ఫాలోవర్స్ వచ్చేసి 1,83,000 మందున్నారు. 1,83,000 మందున్నారు. ఎప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్ డౌన్‌లోడ్ చేసావు నువ్వు? 2022
22. యాహ్! సో ఆల్మోస్ట్ అప్పుడు ఇట్స్ ఎక్కువ బీన్ వీడియోస్ చేసేదాన్ని కాదు అసలు. చేసేదాన్ని ఎక్కువ కాదు. చేసేదాన్ని కాదు. ఏదో చిన్న ఏదో రీల్ చేసి అలా పోస్ట్ చేసి పక్కకు పెట్టేసేదాన్ని. టిక్‌టాక్ ఉన్నప్పుడు బాగా చేసి టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత నేను ఇన్‌స్టాగ్రాము స్టార్ట్ చేశాను. అప్పుడు ఇన్‌స్టా రీల్స్ కూడా చేయను. నాకు చాలామంది అన్నారు, "ఇన్‌స్టాలో రీల్స్ చేయొచ్చు కదా" అన్నప్పుడు సో నేను 2020లో స్టార్ట్ చేశాను. 2020లో స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ రైట్? యాహ్! 5 ఇయర్స్‌లో ఇంతమంది జెన్యూన్ ఫాలోవర్స్. యాహ్! ఒక వీడియో పెడితే మిలియన్‌లో కూడా పోతుంది. అవును. నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ వీడియో గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ నుంచి అమౌంట్ వస్తుంది అని అందరూ అంటుంటారు. ప్రమోషన్స్ వల్ల అమౌంట్ వస్తుంది, మానిటైజేషన్ అయితే కూడా అమౌంట్ వస్తుంది. సో రైట్ నో నీ పేజ్ ఏంటి, అసలు మానిటైజేషన్ అయ్యిందా, అమౌంట్ వస్తుందా, లేదా ప్రమోషన్స్కే వాడుతున్నావా? నో. అంటే నేను ప్రమోషన్స్ నాకు చాలా వరకే ప్రమోషన్స్ వచ్చాయి. కానీ నేను చేయను అన్నాను. ఎందుకంటే కంపెనీస్ గురించి అండ్ లేపోతే ఈ జాబ్‌కి అప్లై చేయండి అని చెప్పేసి అనడము. తర్వాత ఇవి కొనుక్కోండి, లేపోతే ఇది వాడండి అని చెప్పేసి చెప్పడం, ప్రమోట్ చేయడం. సో అది నేను తీసుకోలేను. నేను చేయలేను కూడా. ఎందుకంటే మీరన్నట్టుగా నా ఫాలోవర్స్ అంతా కూడా జెన్యూన్ ఫాలోవర్స్. నేను వాళ్ళని ఎలా తీసుకొచ్చుకున్నానంటే నా ప్రవర్తన, నా విధానము, నేను ఎలా ఉన్నాను నన్ను గమనించి, అరే ఈమెని ఫాలో అయితే వీళ్ళ గురించి కొంత తెలుసుకోవచ్చు అని నన్ను ఫాలో అయ్యారు నన్ను. అవును. సో అలాంటి వ్యక్తులకి నేను బ్రాండ్స్ గురించి చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళని తప్పుదో పట్టించలేను. నాకు అది నచ్చదు అసలుకి. ట్రాన్స్‌జెండర్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు దీవిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకంతో మమ్మల్ని దగ్గర తీసేవాళ్ళు ఉన్నారు. సో అది నేను ఎప్పుడు కాపాడుకుంటా. నా ఫాలోవర్స్‌ని ఎప్పుడు నేను మోసం చేయలేను. అంటే మీరు అనొచ్చు, మరి ఎందుకు మరి 2, 3 ప్రమోషన్స్ ఏమో చేశాను. సో అది కూడా ఫుడ్ గురించి. పూతరేకులు అనే ఒక దాని గురించి అది నేను ఫ్రీ కాస్ట్ చేశాను అది. సో మనం ఐరన్ డిజైన్ గురించి ఒకటి, అది అందరం బట్టలు ఐరన్ చేసుకుంటాం. సో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకొకటి ఆయిల్ గురించి. సో ఆ ఆయిల్ అంటే అది నేను యూజ్ చేశాను అది. సో నాకు పర్ఫెక్ట్‌గా నాకు మంచిగా అనిపించింది అది. సో జెన్యూన్ ఉంటే నేను అదే ప్రమోషన్‌కి యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. పేమెంట్ కూడా నేను అంతా ఇంత ఎక్కువ తీసుకోను. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను. ఓకే. సో నా దాంట్లో ఒక 3 ప్రమోషన్స్ కంటే ఎక్కువ ఏమీ ఉండవు. మిగతా అన్ని నీ నో పర్సనల్సే ఉంటాయి. పర్సనల్సే ఉంటాయి. ఓకే. సో చాలామంది కూడా అదే అంటారు. మీరన్నట్టుగా నాకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాకు మనీ అయితే ఏం రావట్లేదు. చాలామంది అడిగి మీ మానిటైజేషన్ అయిందా? లేకపోతే ఎందుకు మనీ రావట్లేదు నీకు అది ఇది అని చెప్పేసి అన్నారు. మానిటైజేషన్ అయితే అవుతుంది ఇప్పుడు రైట్ నో. అంటే అవునా? ఇట్స్ లైక్ యూట్యూబ్ లెక్క. అవునా? ఆ విషయం నాకు తెలీదు. నిజంగా ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలీదు. సో ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే నాకైతే మనీ ఏం రావట్లేదు. సో ప్రమోషన్స్ ద్వారా అయితే కొంచెం అమౌంట్ వస్తుంది. వచ్చింది. అది ఇప్పుడు ఏం లేదు. ఓకే. చేయట్లేదు. యూట్యూబ్‌కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? యూట్యూబ్‌కొచ్చేసి నాకు 6,16,000 మంది ఉన్నారు. 6,16,000 మంది. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. యాహ్! ఓకే. ఇందాక మీరు అన్నారు కదా, ఉమెన్స్ డే రోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చానని చెప్పేసి అనేసి అన్నారు. సో ఆ 6,16,000 మంది నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. ఓకే. నన్ను వాళ్ళు ఆదరించి, స్నేహ ఏదైనా సాధించగలుగుతుంది, ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతుంది, ఏదైనా మాట్లాడగలుగుతుంది అనేది నేను ఏదైనా ముఖం ముందు మాట్లాడేస్తాను. తప్పుంటే తప్పని చెప్తాను. మీరు అన్నారు ఇప్పుడు ఇందాక సెక్స్ వర్క్ చేస్తారంటే అవును చేస్తాము. కొంతమంది బ్యాడ్‌గా వీడియోస్ చేస్తున్నారంటే అవును చేస్తున్నాం. అది ఒప్పుకోకపోతే దాన్ని ఎలా తీసుకోగలుగుతాను చెప్పండి? అది రైట్‌గా మార్చడానికి ప్రయత్నించాలి దాన్ని. ఓకే. అంతే. సో యూట్యూబ్ స్నేహ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు హ్యాండిల్స్ అవి, ఎడిటింగ్ గానీ, పోస్టింగ్ గానీ ఎవరినైనా పెడుతున్నావా? అంటే యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కొంచెం తెలీదు నాకేమి. అది కూడా 2020లో ఒక వీడియో స్టార్ట్ చేసి పక్కకు పెట్టేసాను అది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్ 6వ తారీఖు. అంత బాగా గుర్తుంది. ఎందుకంటే నేను అది మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఈ రోజు మీ స్నేహ వరకి నేను ఇంతమందిని ఫాలోవర్స్‌ని సాధించి నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలామంది నన్ను యూట్యూబర్స్ నన్ను ఏమన్నారంటే, అరే ఎవరు కూడా ఇంత ఈజీగా సంపాదించుకొని అంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నావు నువ్వు అది అని చెప్పేసి అనడము. మా లైఫ్ స్టైల్ అంతా కూడా రిసీవ్ చేసుకోవడము. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నారు. దాని ద్వారా నాకు కొంచెం అమౌంట్ కూడా వస్తుంది. అమౌంట్ కూడా వస్తుంది. ఒకప్పుడు నేను తెల్లారేస్తే బెగ్గింగ్‌కి వెళ్ళాలి కంపల్సరీ అని రెడీ అయి కూర్చున్న నేను, ఈరోజు ఒక వీడియో తీసి జనాలకి మంచి తెలియజేస్తే దాని ద్వారా నాకు ఒక ఎంప్లాయ్‌మెంట్ వచ్చింది నాకు. స్నేహ ఏమనుకోగనంటే ఒక క్వశ్చన్ అడుగుతా. యాక్చువల్లీ యూట్యూబ్ నుంచి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ నీ పేజ్లో అంతా కూడా ట్రాన్స్ మ్యారేజెస్ గురించి, అండ్ మీరు ఎక్కువగా పూజించే మురిగి మాత గురించి, అండ్ మీరు చేసుకునే ఫెస్టివల్స్ గురించి, ఫెస్టివల్స్లో మీరు ఎలాంటి ఫుడ్ వండుకుంటారని చాలా వరకు నీ వీడియోస్ అంది ఫుడ్ వీడియోస్ చూస్తుంటాను నేను కూడా. సో చాలామంది ఫాలో అవుతున్నారు కూడా యాక్చువల్లీ. కమెంట్స్ కూడా మంచిగా కమెంట్స్ పెడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు
అంటే ఒక వీడియో ఖచ్చితంగా మనకి కనెక్ట్ అయిపోద్ది. హ్మ్. అలాగే ఆ వీడియోతో మనీ కూడా జనరేట్ అవుతది. అవును. సో, ఆ వీడియో ఏంటి? ఆ వీడియో నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత గుర్తుందా? గుర్తుంది. మా దాంట్లో హిజ్రాలో ముసలి వాళ్ళయిన తర్వాత ఎక్కడ ఉంటారు అనేది చాలా మందికి తెలీదది. నేను నిజంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. మిలియన్ వ్యూస్ పోతుంది దాంట్లో అని చెప్పేసనేసి. ఆ వీడియో తీశాను. ఎక్స్‌పెక్ట్ చేయలే. అరే! ఈళ్ళని కూడా చూపించాలి. ఎందుకంటే చాలామంది నేను 2, 3 ఇంటర్వ్యూస్‌లో చూసాను. మీ దాంట్లో ముసలి వాళ్ళు ఎక్కడ ఉంటారు? అది ఇది అన్నప్పుడు ఉంటారు మా దగ్గర అనే మాట వరకు చెప్పారు కానీ అది కాదు. పర్టిక్యులర్‌గా జనాలకు చూపించాలి. వాళ్ళకి మనం చేసే సేవలు చూపించాలి. మనం ఏం తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తామనేది చూపించాలని ఆ వీడియో నాకు 1,000,000 వ్యూస్ వితిన్ 24 అవర్స్‌లో వచ్చింది. ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయిందది. హ్మ్. నాకు తెలీదప్పుడు ట్రెండింగ్‌లో వీడియో వెళ్ళిపోతుందని. సో, ట్రెండింగ్‌లో వెళ్తే ఇలా ఉంటుందని నాకసలు ఏం తెలీదప్పుడు నాకు నిజంగా. సో, ఆ వీడియో ద్వారా నాకు మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మా కమ్యూనిటీ వాళ్ళతో ఒక బోర్డ్ ఫార్మ్ చేసింది. చేసినప్పుడు ఆ రోజు నాకొక అవార్డ్ ఇచ్చారు. ది బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా. హ్మ్. సో, అదెప్పుడు నేను మర్చిపోను. ఆ వీడియో ద్వారా నాకు అమౌంట్ నాకు 30 చెప్పొద్దు. పర్లేదు చెప్పు. సో, ఇంకా చెప్పు. ఒక 30,000 దాకా నాకు ఆ రోజు వచ్చాయి వచ్చింది. నాకప్పుడు. 30,000 దాకా వచ్చింది ఒక 30,000 వీడియో దాకా నుంచి. వచ్చాయి ఒక వీడియో. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోలు ఉంటాయి కదా! ఎక్కువ రెవెన్యూ వచ్చిన వీడియో ఎంతో పర్ సపోజ్ అమౌంట్ చెప్పు ఇంతని కాదు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అన్నా. సో, నాకు హైయెస్ట్ అమౌంట్ అంటే 80,000. 80. 80,000, సూపర్. 70,000, హ్మ్. 50,000 అది. సో, ఇప్పుడు నాకొచ్చే అమౌంట్ నేను రియల్‌గా చెప్తాను. ఎందుకంటే జనాలని ఏదో చెప్పి నేను అది చేయడం నాకు నచ్చదు. నాకు వాళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్‌తో ఈరోజు నేను ఇలా బతుకుతున్నానంటే అది ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను గర్వంగా చెప్పుకుంటాను. నా సబ్‌స్క్రైబర్స్ వల్ల ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతున్నాను. వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. నా ప్రతి ఒక్క విషయం నేను వాళ్ళతో షేర్ చేసుకోవాలి. నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ప్రతి మంత్ నాకు ఇచ్చే అమౌంట్ ఒక 13,000, 14,000 అండ్ 15,000 అట్లా ఇస్తుందన్న. ఒక మంత్ 20,000 అలా ఇస్తుంది నాకు. సో, నేనేమైనా తప్పుడు వీడియోలు చేసినా ఇది గమనించు నువ్వు ఇది చూసుకోలేదా అని వాళ్ళు నాకు అడ్వైస్ చేయడం. అరే! ఇంత బాగా అట్రాక్ట్ అవుతున్నారు నా వీడియోస్‌కి అని చెప్పేసనడం. కొంత నా మీద ఈర్ష్య కూడా వేడింది మా వాళ్ళకి. నన్ను అన్నారు ఏమన్నారంటే, "ఏంటి నువ్వు అన్ని వాస్తవాలు చూపించేస్తున్నావు అందరికీ. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు? అవసరమా ఇది" అని చెప్పేసి అన్నారు. మనము ఇంకా ఎక్కడ ఉన్నామో మీకు అర్థం కావట్లేదు. ఈరోజు మన గురించి తెలియజేస్తేనే రేపు ఆ ఇంట్లో ఒక వ్యక్తికి అరే! వీళ్ళలో ఇలా రిసీవింగ్ ఉంటుందా అనేది వాళ్ళు గౌరవించి మనల్ని పంపడానికి ఇష్టపడతారు ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఒక అబ్బాయి హావభావాలు అమ్మాయిలతో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే బయట సమాజం మనల్ని అలా చూస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి పంపియట్లేదు. ఎన్ని ఇబ్బందులు నువ్వు ఇక్కడ పడి చావు అంటున్నారు తప్ప వాళ్ళని బయటికి పంపియట్లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ రావాలంటే మనమంటూ కొన్ని మనలో ఉన్న నిజమైన బాధ చూపించాలి వాళ్ళకి. హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారు అని ఒక వీడియో చేశానండి నేను. హ్మ్. అది కూడా 10,00,000 వ్యూస్ పోయింది. నిజంగా అది నాకది కాపీరైట్ పడిపోయింది. నాకు దాని నుంచి మనీ రాలేదు. నేను అస్సలు బాధపడలేదు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నన్ను ఏమన్నారు తెలుసా చాలామంది, "అరే! మిమ్మల్ని ఇంత బాగా తీసుకెళ్తారా? మరి ఏంటి మీ గురించి అలా అన్నారు, చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు, ఇలా తీసుకెళ్తారు" అని చెప్పేసి అన్నారు. ఇదంతా అదేనంటే ఒకప్పుడు ఉండేనేమో. కానీ వాస్తవానికి హిజ్రా చనిపోయినప్పుడు ఇలా తీసుకెళ్తారని చెప్పి చూపించినప్పుడు ఆ రిసీవింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేనవి. అన్నం పెట్టే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదంటారు. మేమెంత నిజాయితీగా ఉంటామనేది. సో, అందుకే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా. ఓకే. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరన్నట్టు నాకు యూట్యూబ్ నుంచి ప్రమోషన్స్ చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి 2, 3. గేమ్స్ యాప్స్ వచ్చాయి నాకు. తర్వాత అందులో కూడా చాలా వచ్చాయి. మీకు ప్రూఫ్‌తో సహా చూపిస్తాను మీకు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి, వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అనేసి నాకు చాలా వచ్చాయి. నేను వాటికి రిప్లై ఇవ్వకపోతున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, "దానికి పొగరు బాగా ఫాలోవర్స్‌ని చూసుకొని బాగా ఎగిసిపోతుంది. ఇవ్వకుండా పోయాలి" అని చెప్పేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు నాకు. నేను ఒక జనాలని ఏది కూడా మభ్యపెట్టేవి మనీ కోసం నేను చెయ్యను. నాకు నచ్చి 10 మందికి ఉపయోగపడేది మాత్రమే నేను చేస్తాను.